ప్రభునందు పిల్లరా, మనమందరము కూడా యోహాను సువార్త 8వ అధ్యాయంలో కొన్ని వచనాలను మనం చదవడం జరిగింది. ఈ యోహాను సువార్తలోకి మనం వెళుతూ ఉన్నాము అంటే యోహాను సువార్త ఎవరు రాశారనేది ఒక ప్రశ్న వేసుకోవాలి మనం. ఎందుకంటే మనం ఏ భాగంలోకి వెళ్తున్నామో అది ఎవరు రాశారో మనకు తెలియదు కదా. పేరే ఉంది కదా, యోహాను సువార్త. ఏ యోహాను అయి ఉండవచ్చు? బాప్తిసం ఇచ్చి యోహానా అని చెప్పేసి డౌట్ రావచ్చు. కాదండి. ఏ యోహాను రాశాడు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రియమైన శిష్యుడిగా పిలువబడుతున్న యోహాను రాశాడు. మీరు వింటారు, గుడ్ ఫ్రైడేలో యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో వేలాడదీయబడుతున్న సమయంలో తన తల్లికి ఒక శిష్యుని అప్పగిస్తాడు. ఎవరిని? ఈ యోహాను. ఈ యోహాను కేవలము యోహాను స్వార్థ మాత్రమే కాకుండా ఇంకా 4 పుస్తకాలు రాశాడు. మొత్తం 5 పుస్తకాలు రాయడం జరిగింది. సువార్త, ఒక 3 పత్రికలు, అలాగనే ప్రకటన గ్రంథం. దాదాపుగా 5 పుస్తకాలను రాశాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క చరిత్రను చాలా చక్కగా యోహాను రాయడం జరిగింది. క్రీస్తు శకం 85 నుండి 90 మధ్యలో ఈ పుస్తకం రాయబడింది. అసలు మనము ఎవరు రాశారు అంటే యోహాను అని మనం చెప్పుకుంటాం. ఎప్పుడు రాశారు అంటే 85 నుంచి 90 మధ్యలో రాశాడు అని మనము చెప్పుకుంటాం. అయితే ప్రభునందు పిల్లరా, ఎందుకు రాశాడు ఈ పుస్తకాన్ని? ఈ యోహాను అనేటువంటి ఈ సువార్తను ఆయన ఎందుకు రాశాడు కూడా మనకు తెలియాలి కదండి. చదువుతాం. యోహాను సువార్తలో 20వ అధ్యాయం 31వ వచనం చదవండి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని. ఏంటండి? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. ఎందుకు రాశాడండి? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని ప్రపంచము నమ్మాలి అంటే ఈ మాటలు చాలా అవసరం. అందుకే ఇవి రాయబడ్డాయని స్పష్టంగా యోహాను తన సువార్తలో 20వ అధ్యాయము 31వ వచనంలో రాయబడిన మాట ప్రకారంగా మరి ఎందుకొరకు రాశాడు అంటే యేసు దేవుని కుమారుడని నమ్మడానికి. చూడండి ప్రభునందు పిల్లరా, ఈరోజు మనం అందరం ఇక్కడ కూడుకున్నాము అంటే చదవబడినటువంటి లేఖన భాగము ప్రకారముగా ఆలోచన చేస్తే ఈరోజు మన దేశానికి ఏ దినమండి? స్వాతంత్ర దినోత్సవం. ఎన్ని సంవత్సరాలు అయింది? 77 సంవత్సరాలు పూర్తి చేసుకొని 78వ సంవత్సరంలో అడుగు పెట్టాము. కాబట్టి దేశమంతా కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు మనం వింటున్నాము, వేటి నుండి మనము స్వాతంత్రము పొందాలి అంశం. వేటి నుండి మనము స్వాతంత్రం పొందాలి. ప్రభునందులారా, వాస్తవానికి 77 సంవత్సరాల క్రితము మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. మనందరికీ తెలుసు. అందుకే కొన్ని మందిరాల్లోనూ, స్కూల్లోనూ, కాలేజీలోనూ, గవర్నమెంట్ ఆఫీస్ ముందు కానీ, హాస్పిటల్ ముందు కానీ చాలా చోట్ల మనం గమనిస్తాము. దేశమంతా కూడా ఈరోజు ఒక పండుగ దినముగా జరుపుకుంటూ ఉంది. మరి ఒక కర్రకు 3 రంగుల జెండాను కట్టి ఎగురవేసి నిజముగా ఈ పండుగను జరుపుకుంటాం. ప్రభునందు పిల్లల, నిజమైనటువంటి స్వాతంత్రం మనకు సంపూర్ణంగా వచ్చిందా అంటే ఇంకా రాలేదు అండి. మహాత్మా గాంధీ ఒక మాట అన్నాడు, స్త్రీలు ఎప్పుడైతే అర్ధరాత్రి కూడా ఒంటరిగా తిరుగుతుందో, భయము లేకుండా తిరుగుతుందో, అదే రోజే నిజమైనటువంటి స్వాతంత్రం అని మహాత్మా గాంధీ అన్నారు. మరి వచ్చిందా? ఎన్ని అఘాయిత్యాలు చూస్తున్నామంటే మనం. మొన్నటికి మన నంద్యాల జిల్లాలో ముచ్చిమల్లో చిన్న పాపను ఏ విధంగా వారు చంపివేశారు. హైదరాబాద్లో మొన్నటికి మొన్న ఒక నెల కూడా
కాలేదు. బస్సులో వెళ్తుంటే 36 మంది నిద్రలో ఉన్నారు. మరి ఒక స్త్రీని పాపము చేయడానికి మరి ఆ డ్రైవరు కండక్టరు మరి పూనుకున్నారు. ఎంత దారుణం అండి! అంటే రాత్రిపూట మాత్రమే కాదు, పట్ట పగలు కూడా స్త్రీలు మరి తిరగడానికి స్వాతంత్రం లేకపోయింది. మరి ఎక్కడొచ్చింది స్వాతంత్రం? నిజమైన స్వాతంత్రం వచ్చిందా? స్త్రీల విషయం వస్తే అలా అందరికీ, ప్రజలందరికీ స్వాతంత్రం వచ్చిందా? రాలేదు. బలవంతుని చేతిలో బలహీనుడు దాసుడైపోతున్నాడు. ధనవంతుని చేతిలో దరిద్రుడు దాసుడుగా ఉంటూ ఉన్నాడు. మరి ఎక్కడండి? రాజకీయం చేతిలో ప్రజలు దాసులుగా ఉంటున్నారు. ఎక్కడొచ్చిందండి స్వాతంత్రం? స్వాతంత్రము వచ్చింది, కానీ ఎవరి నుంచి వచ్చింది? బ్రిటిష్ వారి నుంచి వచ్చింది, కానీ మన వారి నుంచి మాత్రం స్వాతంత్రం ఇంకా పోలేదు. అప్పటికి ఇప్పటికీ స్వాతంత్రం అనేది, అంతకుముందు 200 సంవత్సరాలు మన పితరులు ఏ విధముగా బానిసలుగా బ్రతికారో, దాసులుగా జీవించారో, అలాగనే ఇప్పుడు మనము కూడా దాసులుగానే బ్రతుకుతూ ఉన్నాం. ఎక్కడొచ్చిందండి స్వాతంత్రం? స్వాతంత్రం అనేది ఏమాత్రం కూడా ఇంకా సంపూర్ణముగా రాలేదు. సంపూర్ణంగా ఏమాత్రం కూడా రాలేదు. చూడండి ప్రభునందులారా, వాస్తవానికి ఈరోజు మరి స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి మరి మన పూర్వీకులు చాలామంది, అల్లూరి సీతారామరాజు కానీ, రఘుపతి వెంకటరత్నమాయుడు కానీ, గురుడు రామకృష్ణరావు గారు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అల్లూరి సీతారామరాజు, మోహన్ దాస్, మరి గురుడు రామకృష్ణరావు గారు కానీ, ఇలా ఎందరో, ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, ఇలా ఎందరో మహనీయులు మన కొరకు. ఇదే దినమే ఇంకా కొన్ని 4 దేశాలు స్వాతంత్ర దినోత్సవాన్ని ఇదే రోజు జరుపుకుంటున్నారు. వారికి కూడా స్వాతంత్రం వచ్చింది. వాస్తవానికి మన భారతదేశానికి మాత్రమే కాదు స్వాతంత్రం వచ్చింది. అంటే ఈ డేట్లో వచ్చి మిగతా 4 దేశాలకు వచ్చింది, కానీ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు ఒకప్పుడు మరి వేరే దేశస్తుల నుండి స్వాతంత్రం పొందినోలే. కానీ ఈ డేట్లో స్వాతంత్రం జరుపుకున్నటువంటి వాళ్ళు ఆగస్టు 15వ తేదీన 1960లో స్వాతంత్రం వచ్చింది. ఆగస్టు 15న కాంగో దేశానికి. ఏ దేశానికండి? కాంగో దేశానికి. ఫ్రెంచ్ దేశస్తులు వారి పరిపాలించారు. దాదాపుగా 80 సంవత్సరాలు పరిపాలించారు. మనల్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? 200 సంవత్సరాలు పరిపాలించారు. 80 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత వారికి స్వాతంత్రం వచ్చింది ఆగస్టు 15, 1960లో. కావాలంటే మీరు చూడండి న్యూస్లో కానీ, ఇదే రోజు అక్కడ కూడా వారు ఘనముగా మరి స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అలాగనే 1945లో కొరియాలో కూడా వచ్చింది. ఇప్పుడైతే దక్షిణ కొరియా, ఉత్తర కొరియా ఉంది, కానీ ఒకప్పుడు కొరియా అంతే. ఈ ఆగస్టు 15, 1945లో వారికి కూడా స్వాతంత్రం వచ్చింది. 35 సంవత్సరాలు మరి ఆ కొరియా వారు బానిసలుగా ఉన్నారు. జపాన్లో వచ్చి వారిని పరిపాలించారు. జపాన్లో నుంచి కొరియాకు వచ్చింది స్వాతంత్రం. ఫ్రెంచ్ నుంచి కాంగోకు వచ్చింది స్వాతంత్రం. అలాగనే ప్రభునందులారా, మరి బెహరీన్ అనేటువంటి దేశానికి అరబ్బులు, పోర్చుగీస్ వారు, బ్రిటిష్ వారు ఇలాగా చాలా రకాలుగా వారు మరి వారి బానిసలుగా ఏర్పాటు చేసుకున్నారు. ఎవరిని? బెహరీన్ అనేటువంటి దేశాన్ని. వారికి స్వాతంత్రం వచ్చింది 1971లో. అలాగనే ప్రభునందులారా, మరొకటి లిటెన్స్టైన్ అనేటువంటి ఈ దేశానికి కూడా జర్మనీ వారు చాలా సంవత్సరాలు పరిపాలించారు. 1866 ఆగస్టు 15లో వారికి కూడా స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రము రావడం కాదు ముఖ్యం, ఆ స్వాతంత్రాన్ని మనం ఏం చేయాలండి? నిలబెట్టుకోవాలి. వేరే దేశస్తులు మన దేశాన్ని ఆక్రమించుకుంటున్నారు అని చెప్పేసి మహనీయులు ఎందరో మన కొరకు మనం స్వేచ్ఛగా తినడానికి, మనం స్వతంత్రంగా జీవించాలని ప్రాణత్యాగం చేశారు. మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారేమో అని చెప్పేసి భూభాగంలో ఆర్మీలు దేశ సరిహద్దులో మన కొరకు ఏం చేస్తున్నారండి? కాపలా కాస్తూ ఉన్నారు. వేరే దేశస్తులు మన దేశంలోకి వచ్చి మళ్ళీ మనల్ని బానిసలుగా చేసుకోకుండా, భూభాగం నుంచి మాత్రమే కాదు నీటి నుంచి కూడా వస్తారేమో అని చెప్పేసి సముద్రాల మీద కూడా సరిహద్దులు ఏర్పాటు చేశారు. నీటి మీద మాత్రమే కాదు, ఆకాశంలో కూడా మరి వైమానిక తలాన్ని ఏర్పాటు చేసి ఆకాశంలో కూడా మన వాళ్ళు సరిహద్దులో మన కొరకు
మనల్ని కాపాడటం నిమిత్తమే కాపలా కాస్తున్నారు. వేరే దేశం గాల్లో వస్తారేమోనని వైమానిక దళాన్ని ఏర్పాటు చేశారు. నీటిలో నుంచి వస్తారేమో అని చెప్పేసి, నీటి ద్వారా వస్తారేమో అని చెప్పేసి నావికా దళాన్ని ఏర్పాటు చేసుకున్నారు. భూభాగం నుంచి వస్తారేమో అని చెప్పేసి ఆర్మీ దళాన్ని ఏర్పాటు చేశారు. వేరే దేశస్తులు మన దేశానికి వచ్చి దొరకబడుతున్నారు. చూడండి, ప్రభునందు పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే స్వాతంత్రము రావడము కన్నా ఆ స్వాతంత్రాన్ని మనం కాపాడుకోవాలి. ఇక్కడ యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్న మాటను మనం ఒకసారి విందాం. ఏమంటా అంటే ఇక్కడ, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించదు అంటున్నాడు. ఏమంటా అండి? తనను నమ్మిన యూదులతో, తనను ఎవరైతే నమ్మారో ఆ నమ్మిన యూదులతో అంటున్న మాట ఏంటండి? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించదు. ప్రభువులారా, ఎవరైతే ఆయన మాటను వింటారో, ఎవరైతే ఆయనను వెంబడిస్తారో వారే నిజముగా ఆయనకు ఏమవుతారండి? శిష్యులు అవుతారు. కింద ఒక మాట, అప్పుడు సత్యము, మనము సత్యాన్ని గ్రహిస్తే, చూడండి, మనము ఆయన మాట విన్న ఎడల మనము ఆయనకు శిష్యులమవుతాము. అప్పుడు మనం ఏం చేస్తాము? సత్యాన్ని గ్రహిస్తాం. ఆయన మాట వింటూ ఆయన వెంబడిస్తే మనం ఏది గ్రహిస్తామంటే సత్యమును గ్రహిస్తాం. సత్యమును గ్రహించినప్పుడు 32వ వచనం, అప్పుడు ఆ సత్యము ఏం చేస్తుందంట? స్వతంత్రులనుగా చేయును. ఏం చేస్తుందండి సత్యం? మనల్ని స్వతంత్రులుగా చేసేది ఏంటి అంటే సత్యం. ఆయనే మనము స్వతంత్రులుగా చేస్తాడు. సత్యము అనగా ఆయనే. ఆయన మాట వినడం ద్వారా, ఆయన వెంబడించడం ద్వారా మనం సత్యాన్ని గ్రహిస్తాము. ఆ సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. చూడండి, ఇంకా చదువు 33. అప్పుడు వారు అంటున్నారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికి నీ దాసులమై ఉండలేదే అని ప్రశ్నిస్తూ ఏమన్నారండి? మేము అబ్రహాము సంతానము కదా, మరి మేమెప్పుడు ఎవరికి ఎన్నడూ దాసులమై ఉండలేదే. వాస్తవానికి ప్రభువులారా, మనం కొన్ని దేశాల గురించి చెప్పుకున్నాము. ఇంకా అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఒక దేశం కింద బానిసలుగా బ్రతికాయి, స్వతంత్రం తెచ్చుకున్నారు. కానీ అన్ని దేశాల కంటే ఎక్కువగా బానిసలుగా బ్రతికింది మాత్రం మన ఇశ్రాయేలీయుల ప్రజలు. ఇశ్రాయేలీయులే. మరి ఇశ్రాయేలీయులు బానిసలుగా ఒకప్పుడు ఉన్నప్పటికీ కూడా వారు వేసేటువంటి ప్రశ్న ఎలా ఉన్నది? మేమా ఎవరికి దాసులమై ఉన్నాం? మేము అబ్రహాము సంతానం కదా, మేము ఎవరికి దాసులమై ఉన్నాము? చూడండి ఏం ప్రవర్తన అంటే, మేము ఎన్నడూను ఎవనికి నీ దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదని ఏద చెప్పుచున్నారని అనుకోండి. మీరు స్వతంత్రులు అవుతారని యేసుక్రీస్తు ప్రభువు వారికి చెబుతూ ఉంటే, మేము ఎవరికి ఎన్నడూను దాసులమై ఉండలేదు. బానిసత్వం గురించి పాఠం నేర్చుకోవాలంటే ఇశ్రాయేలు దగ్గర నేర్చుకోవాలండి. ఎందుకంటే వారు ఉన్నట్లుగా ఎవరు కూడా బానిసలుగా ఉండలేదు. ఐగుప్తు దేశంలో దాదాపుగా 430 సంవత్సరాల వారు బానిసలుగా ఉన్నారు. లేదండి, చూడండి ఒకసారి మనము న్యాయాధిపతుల గ్రంథం మనం వెళ్దాము. 2వ అధ్యాయం 10వ వచనం. మనం వింటున్న అంశము, వేటి నుండి మనం స్వాతంత్రం పొందాలి. అయితే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మనుషుల నుండి స్వాతంత్రం పొందాలి. ఏంటండి? ఎవరి నుంచి? మనుష్యుల నుండి స్వాతంత్రము పొందాలి. ఓకే, మరి దీనికి అనుగుణంగా మనము న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. వారి తర్వాత యెహోవానైనను ఆయన 9 నుంచి చదవండి. 9 నుంచి ఎఫ్రాయిముల మన్యమందు ఉత్తర దిక్కున ఉన్నది. ఆ తరము వారందరూ పితరుల యుద్ధకు చేర్చబడి, వారి తర్వాత యెహోవానైనను ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని
తరమొకటి పుట్టగా ఇశ్రాయేలీయులు యెహోవా కనుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతను పూజించి తమ చుట్టూ నుండి జనులు దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించింది. చాలేమ్మా, ఫుల్ స్టాప్ ఎక్కడ ఉందని చెప్పి చూస్తే ఇంకా చాలా పొడుగా ఉంది. చూడండి ఏం చేశారంట ఇశ్రాయేలు ప్రజలు, యెహోవాకు కోపం పుట్టించారు. అక్కడ కింది వచనాల్లో మనం చూస్తే యెహోవాయే వారికి శత్రువు అయినాడంట. యెహోవా వారి దేవుడు వారికి శత్రువు అయినాడంట. దేవుడు వారికి శత్రువు అయినాడు కాబట్టి దేవుని పరిపాలన వారు వద్దని చెప్పేసే కదా రాజుల్ని ఏర్పాటు చేసుకుంది వాళ్ళు. అవునా కదండి? దేవుని పరిపాలన కింద ఉండడానికి ఇష్టం లేకనే మాకు ఒక రాజు కావాలి అని చెప్పేసి ప్రజలు వెళ్ళి అడిగారు. ఎందుకు? దేవుడు ఏం చేసేవాడండి, మంచి తప్పు చేయొద్దు అంటాడు, ఆజ్ఞలు పాటించమంటాడు. ఇవన్నీ ఎవరికైనా వస్తాయి? పాపం చేయొద్దు, మందు తాగద్దు, వీడి తాగొద్దు, బూతులు మాట్లాడద్దు, ఇవన్నీ చెప్తే చాలా మందికి నచ్చవు. ఒకవేళ దేవసేవకుడు అమ్మా నువ్వు ఇలా మాట్లాడకూడదమ్మా అంటే, ఓన్ సార్ మీకేం తెలుసులే, మీకేమీ తెలియదు అని చెప్పేసి మాట్లాడు. అలాగనే పదే చెప్తుంటే ఆ పాస్టర్ గారు ఆ విశ్వాసులకు ఏమవుతాడండి, శత్రువు అయిపోతాడు. అదే కదా ఈ దేవుడు అదే చేశాడు. పదే చెప్తుంటే దేవుడే వారికి శత్రువు అయ్యాడు. కాబట్టి వారికి నాయకుడిగా దేవుని కాకుండా రాజుని నియమించుకోవాలని వారు ఆలోచన చేశారు. ప్రభునందులారా, అది వరకు ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వంలో నుండి వచ్చినటువంటి తరము గతించిపోయింది, కొత్త తరం పుట్టింది. ఆ కొత్త తరం వాళ్ళు దేవుణ్ణి మర్చిపోయారు. మేము ఇది వరకు దేవునికి మరి ఐగుప్తులకు బానిసలుగా ఉన్నాము కదా, మా పితరులు ఉన్నారు కదా, దేవుడే మమ్మల్ని విడిపించాడు కదా. మనుషుల నుంచి దేవుడు వారిని స్వతంత్రులుగా చేశాడు. మనుషుల నుంచి వారిని దేవుడు స్వతంత్రులుగా చేశాడు. అయినప్పటికీ కూడా వారు దేవుణ్ణి మర్చిపోయి ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్లుగా అనవసరమైనటువంటి దేవతలను వారు పూజిస్తూ దేవునికి ఏం చేశారంటే కోపం పుట్టించారు. మరి వారి స్వతంత్రాన్ని వారు కాపాడుకున్నారండి. అలాగే నేను 14వ వచనం ఒకసారి మనం చదువుకున్నాం న్యాయాధిపతులలో. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండెను. వాళ్ళు దేవుడు వారికి ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని, మనుషుల నుంచి వచ్చేటువంటి స్వాతంత్రాన్ని వాళ్ళు యూజ్ చేసుకోలేకపోయారు. దేవుడు వారికి ఇచ్చాడు ఆ స్వాతంత్రం, దాన్ని నిలబెట్టుకోలేకపోయారు, ఇష్టానుసారంగా జీవించారు. కాబట్టి ఏం జరిగిందంటే అక్కడ చదవండి, దోచుకుని వారి చేతికి వారిని అప్పగించాడు. ఎవరి చేతికి అప్పగించాడండి? దోచుకుని వారి చేతికి అప్పగించాడు. ఐగుప్తీయులకు అప్పగించాడు. అప్పుడే తర్వాత ప్రభునందులారా మోయాబు మరి అరాహ్నహరాయిము వాళ్ళకి అప్పగించాడు, మెసపటోమియా వాళ్ళకి అప్పగించాడు. ఎన్నోసార్లు తప్పైందంటారు, దేవుని దగ్గరకు వస్తారు, దేవుడు వాళ్ళు వినిపిస్తారు, మళ్ళీ ఆ స్వతంత్రాన్ని కాపాడుకోలేక ఎన్నో సార్లు వాళ్ళు నిజంగా దేవుణ్ణి మరి విసర్జించినట్టుగా మనం చూస్తున్నాము. మోయాబీయులకని మెసపటోమియా, అరాహ్నహరాయిము, కనానీయులు, అమ్మోనీయులు, మిచ్చానీయులు, ఫిలిస్తీయులు, అశ్షూరీయులు, బబులోనీయులు, మాదీయులు, పారసీకులు, గ్రీకులు, రోమీయులు అందరికీ కూడా ఈ ఇశ్రాయేలీయుల ప్రజలు బానిసలుగా జీవించారు, వారికి దాసులుగా ఉన్నారు. ఎందుకు? వారికి దేవుడు ఇచ్చిన ఆ స్వాతంత్రాన్ని నిలబెట్టుకోలేకపోయారు. మనుషుల నుండి, దేని నుండి మనం స్వాతంత్రం పొందాలి అంటే మనుషుల నుండి స్వాతంత్రం పొందాలి. మనం లోకంలో జీవిస్తున్నాం, రకరకాల మనుషులు మనకు కనబడుతూ ఉంటారు. ఇది వరకు ఉన్నట్లుగా ప్రభుని నమ్మక ముందు మనం ఇప్పుడు స్వతంత్రమై ఉన్నాము. కాబట్టి స్వతంత్రమై ఉన్న మనము
మనుషులతో జాగ్రత్తగా ఉండాలి. పాపము చేసేటువంటి వారు మనకు ఎదురుపడుతూ ఉంటారు. అనేకులు దుర్మార్గులు మనకు ఎదురుపడుతూ ఉంటారు. వారితో పాటు మనము వెళ్ళకుండా, తాగుబోతు వారితో పాటు కానీ, తిరుగుబోతు వారితో పాటు కానీ, వీరితో ఏమాత్రము కూడా ప్రభునందులారా వారితో సాంగత్యం చేసి వారి అలవాటు నేర్చుకోకుండా ఆ మనుష్యుల నుంచి మనం ఏం చేయాలండి? స్వాతంత్రం పొందాలి. స్వాతంత్రం పొందాలి. అలాగున చాలా దేశాలకు ఇశ్రాయేలీయులను బానిసలుగా అప్పగించాడు. చివరికి రోమా ప్రభుత్వం కింద వారు దాసులుగా ఉన్నారు. రోమా ప్రభుత్వం కింద ఉన్న దాసులుగా వారు ఉన్న సమయములో అప్పుడు వచ్చాడండి యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చి మాట్లాడుతున్న మాట రోమా ప్రభుత్వం నుంచి కాదు, విడుదల పొందవలసింది. వాళ్ళు అంటున్నారు, మేము ఎవరికి దాసులు అంటే దేవుడు చెప్పింది, యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట. ఈ గతములో వారందరికీ దాసులుగా ఉన్నారు. రోమా ప్రభుత్వమునకు మీరు దాసులు కాకండి అని చెప్పలేదు ఆయన. వాళ్ళు అదే అనుకోని మేము ఎవరికి దాసులుగా ఉండలేదే, మళ్ళీ మాకేమవసరం స్వాతంత్రం అనుకున్నారు వాళ్ళు. అప్పుడు యేసు ప్రభు అంటున్నారు, చదవండి. మొట్టమొదటి పాయింట్ మనం విన్నాము, మనుషుల నుంచి స్వాతంత్రం పొందాలి. రెండవది ఇప్పుడు యేసు ప్రభు చెప్పేటువంటి మాట ప్రకారంగా మనం విందాం. మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నారు? ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దైవసేవకులు చెప్పారు కదా, ఈ స్వాతంత్రం మనకు అనుగ్రహించాడు. ఈ స్వాతంత్రం మనకు అనుగ్రహించాడంటే ఏ స్వాతంత్రం మనకు అనుగ్రహించాడు ఆయన? వాస్తవానికి ఈ 1947 కంటే ముందు 200 సంవత్సరాలు మన పితరులు బానిసత్వంలో జీవించారు. ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం రావడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు కారణకులై ఉన్నారు. కానీ ప్రభునందు ద్వారా యేసు ప్రభు ఈ మాట చెబుతుంది ఈ స్వాతంత్రం గురించి కాదు. ఏమంటారండి? మీరు కాబట్టి మీరు స్వతంత్రులుగా చేయబడదని ఆ మాట కాదు, యేసు ప్రభు అనే మాట, యేసు ప్రభు మాట్లాడే మాట. అప్పుడు సత్యము, అక్కడ వాళ్ళు మాట్లాడుతున్న మాట తర్వాత యేసు ప్రభు మాట్లాడిన మాట. కింది వచనం, ఆమె చదివిన వచనానికి కింది. మీరు పాపమునకు చదివినమాట. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును చెప్పండి, ఇప్పుడు చెప్పండి అమ్మా. మనుషుల నుంచి స్వాతంత్రము మనము పొందాలి. అలాగనే యేసు ప్రభు ఏమంటున్నాడండి? మనుషుల నుంచి స్వాతంత్రం ఆల్రెడీ మనం పొందేశాము. అయితే ఇప్పుడు ఏమంటున్నాడండి? పాపమునకు దాసులు ఉన్నారు అని అంటున్నాడు. 8వ అధ్యాయము ప్రభునందులారా 32:1 మనము గమనించినట్లయితే 35లో, దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయడు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన మీరు నిజముగా స్వతంత్రులైన. చూడండి ప్రభునందులారా 34వ వచనంలో అయితే, అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడు. మనసు నుంచి స్వాతంత్రం పొందారు ఆల్రెడీ. ఇప్పుడు దేనికి దాసులై ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది రోమా ప్రభుత్వం కింద ప్రజలు ఉన్నారు అని వాళ్ళని రక్షించడానికి కాదు. ఎందుకు వచ్చారండి? అలా రక్షించడం కోసము బరబ్బలాగా మనుషుల్ని వెంట పెట్టుకొని రక్తపాతం చేయలేదండి యేసు ప్రభు. వారి ప్రజలను ఆయన రక్షించడానికై ఆయన ఈ లోకానికి వచ్చాడు. రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఎందులో నుంచి? పాపములో నుంచి. దేనికి దాసులై ఉన్నారు? పాపమునకు దాసులై ఉన్నారు. పాపము చేయు ప్రతి వారు పాపమునకు దాసులై ఉన్నారు. కాబట్టి మనము వేడి నుంచి స్వాతంత్రం పొందాలి అంటే పాపము నుండి స్వాతంత్రం పొందాలి. పాపము నుండి స్వాతంత్రం పొందాలి. మరొక వచనం మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం.
రెండో పాయింట్లు మనం ఉన్నాం. రోమపత్రిక 6. ఏమనగా మనం ఇకను కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుతుము. పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడై ఉన్నాడు. ఆ పాపము నుంచి మనకి స్వతంత్రుడుగా చేయుట నిమిత్తమై అక్కడ వాచనంలో రాయబడిన మాట ప్రకారం మరి చదవమాట 6:6 ఏమనగా మనము ఇకను పాపమునకు దాసులము కాకుండానట్లు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ఈ మాట. మనము ఇకను అంటే ఇదివరకే పాపములో జీవించారు, పాపమునకు దాసులై ఉన్నారు. మనం ఇకను పాపమునకు దాసులము కాకుండానట్లు, పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము అనగా పాత స్వభావము, పాప స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినండి. మనము చేసిన మనము పాపమునకు దాసులమై ఉన్నామని ఆయన రక్తాన్ని ఒకరి రక్తాన్ని ఆయన చిందించలేదు, ఆయన రక్తాన్ని ఆయన చిందించాడు. మనకు ఆయన రక్తాన్ని చిందించి మనము పాపమునకు దాసులు కాకుండా పాపము నుంచి విడుదల పొందాలి అని, పాపము నుంచి స్వాతంత్రముగా ఉండాలి అని ప్రభునందున్నారా మన కొరకు ఆయన రక్తాన్ని కాచాలి. 3 పాయింట్లకు మనం వెళ్దాం. మొదటి పాయింట్, మనుషుల దాసత్వం నుండి స్వాతంత్రం మనం పొందాలి. రెండవది, పాప దాసత్వం నుండి మనం స్వాతంత్రం పొందాలి. మూడవది చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:15. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:15. జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడు. దేని నుంచి ఆయన మనల్ని విడిపించడానికి, దేనికి భయపడి మనం దాసత్వంలో ఉన్నాం? మరణ భయం. ఆయన దేని నుంచి మనల్ని విడిపించడానికి వచ్చాడు? మొట్టమొదటిగా మనుషుల నుండి స్వాతంత్రం, రెండవది పాపము నుంచి స్వాతంత్రం, మూడవది మనం గమనించినట్లయితే ప్రభునందులారా మరణ భయమును దాసత్వము నుండి, మరణ భయం అనేటువంటి దాసత్వం నుండి స్వతంత్రులమై ఉన్నాము. స్వాతంత్రం పొందాలి. పాపము వలన రోమా 6:23లో పాపం వలన వచ్చేటువంటి జీతం ఏంటంట? మనము పాపమునకు దాసులం అయిపోతే మనకు కలిగేటువంటి ఫలితం ఏంటి? మరణం. ఆ మరణ భయం అనేది మనకు ఏమాత్రము కూడా ఉండకుండా ఆ మరణాన్ని తప్పించడానికై ప్రభునందులారా, ఆ మరణాన్ని తప్పించడానికి, మరణమునకు దాసులమై ఉన్న మనల్ని విడిపించడానికి ఆయన వచ్చాడు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపము చేయువాడెవడో వాడే మరణించును. మనుషుల నుంచి స్వాతంత్రం, పాపము నుంచి స్వాతంత్రం. ఆ పాపము చేయడం ద్వారా మరణం వస్తుంది. ఆ మరణమైనటువంటి దాసత్వములో నుంచి మనం రక్షించడానికై యేసు క్రీస్తు ప్రభుల వారు మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశారు. ప్రభునందులారా, యెహెజ్కేలు గ్రంథంలో ఏమని రాయబడిందండి? మనుషులందరూ, తండ్రులేమి కుమారులేమి అందరూ కూడా నా వశములో ఉన్నారు. పాపము చేయు వాడెవడో వాడే మరణం పొందును. వీటి నుంచి విడిపించడానికే ప్రభునందులారా యేసు ప్రభు లోకములకు దిగి వచ్చాడు. ఈరోజు మనం స్వతంత్రమై ఉన్నాము అంటే, ఈరోజు మనము పాపం నుంచి స్వాతంత్రం పొంది ఉన్నాము అంటే, ఈరోజు మనం మనుషుల నుంచి స్వాతంత్రం పొంది ఉన్నాము అంటే, మరణం నుంచి స్వాతంత్రం పొందబోతూ ఉన్నాము అంటే నిజముగా యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిన త్యాగమే అంటే.
ఈ భారతదేశంలో స్వాతంత్రం రావడానికి మరి భారత నాయకులు ఏ విధముగా, మహనీయులు ఏ విధంగా తన ప్రాణాన్ని త్యాగం చేసి ఉన్నారో, పాపం అనేటువంటి దాసత్వంలో నుంచి విడిపించడానికి యేసు ప్రభు, మరణం అనేటువంటి దాసత్వంలో నుంచి విడిపించడానికి యేసు ప్రభు తన ప్రాణాన్ని త్యాగం చేశారు. ఎందుకంటే ప్రభునందు పిల్లరా, మరణము అనేది ఏ మనుష్యుడైనా దేనికైనా భయపడతాడేమో కానీ, దేనికైనా భయపడడేమో కానీ మరణానికి మాత్రం భయపడతాడు. అంతే కదండి, ప్రతి ఒక్కడు దేనికైనా బెదురు ఉండదు, భయం ఉండదేమో కానీ మరణానికి మాత్రం భయపడతాడండి. కాబట్టి ప్రభునందు పిల్లరా, ఈ మరణ భయం నుంచి తప్పించడానికి చివరిగా మనం కొరింథీయుల రాష్ట్ర పత్రిక 15వ అధ్యాయం 55 వచనం చదువుకుందాము. మొదటి కొరింథీ 15:57. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న ఆ మనం బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ మరణాన్ని ముళ్ళు, ఈ మరణమైనటువంటి ముళ్ళును విరచడానికి అపోస్తలుడైన పౌలు అంటాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని అంటూ ఉన్నాడు. ప్రభునందు పిల్లరా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు, మరణానికి ముళ్ళు ఉందంటే ఏది కారణము? మరణానికి ముళ్ళు పాపం. ఈ పాపము ఎలా ప్రవేశించిందంటే మీరు చాలాసార్లు మీరు వింటారు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం వస్తుంది, పాపము చేస్తే మరణం వస్తుంది. ప్రభునందు పిల్లరా, ఈ మరణము ముళ్ళుని విరిచేది యేసు క్రీస్తు ప్రభుల వారు తప్ప ప్రపంచంలో ఎవ్వరు కూడా లేనండి. ఆయన మాత్రమే మనకున్నటువంటి ఆ మరణపు ముళ్ళుని విరిచేవాడు. ఇప్పుడు చదవబడిన భాగము యోహాను సువార్త 8 చివరి మాట చదువుకొని మనం ముగించుకుందాము. యోహాను సువార్త 8లో చివరి మాట, అంటే మనం చదువుకున్న భాగంలోనే, కుమారుడు మిమ్మును స్వతంత్రుడుగా చేసిన ఎడల మీరు నిజముగా, ఏంటంటే కుమారుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తేనే మనం నిజమైన స్వతంత్రులము. కుమారుని ద్వారా కాకుండా మరి ఎవరి ద్వారా మనము స్వాతంత్రం పొందలేము. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులమై ఉన్నాము. మళ్ళీ మనం నిజముగా స్వతంత్రులమై ఉన్నాము అంటే దేవుడు మనము పాపమైనటువంటి బానిసత్వం నుంచి విడిపించాడు. ఇంకా నీవు పాపమైనటువంటి బానిసత్వంలో ఉన్నావా? పాపములకు దాసులమై ఉన్నావా? ఈ పాపం నుంచి విడిపించాలి అంటే, ఈ మరణం నుంచి విడిపించాలంటే అది యేసు క్రీస్తు ద్వారా మాత్రమే అవుతుంది. కాబట్టి యేసు క్రీస్తును నీ నోటితో నీవు ఎప్పుడైతే ఒప్పుకొని, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపనని నీ హృదయం ముందు ఎప్పుడైతే నీవు విశ్వసిస్తావో, అప్పుడు నీవు ఏమవుతావండి? రక్షించబడతావు. కాబట్టి వాక్యాన్ని విన్న నీవు ఇంకా స్వాతంత్రం పొందలేదేమో జ్ఞాపకం చేసుకో. మనసు నుంచి స్వాతంత్రం పొందలేదా? పాపం నుంచి స్వాతంత్రం పొందలేదా? నీవు మరణం నుంచి కూడా స్వాతంత్రం పొందలేవు. కుమారుడే మనకు స్వాతంత్రం అనుగ్రహిస్తే మనము నిజముగా స్వాతంత్రం అవుతాము. మనము స్వాతంత్రంగా ఉన్న నిమిత్తమే ఆయన ప్రాణత్యాగం చేశాడు. కాబట్టి ఆయనను మనం నోటితో ఒప్పుకోవాలి, హృదయములో విశ్వసించాలి. నోటితో ఒప్పుకొని వెళ్ళిపోతే సరిపోదండి. నోటితో ఒప్పుకోవాలి, ఏమని? యేసు ప్రభువని. హృదయముతో ఒప్పుకోవాలి, ఆయనను దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపాడు అని. హృదయమందు మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో అప్పుడు మనం రక్షించగలుగుతాము. కాబట్టి అటువంటి తీర్మానం నీవు కలిగి ఉండాలి అని మనం ఇచ్చిస్తూ దేవుడు తన వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఈ సమయాన్ని స్థానిక సంఘ